ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామరెడ్డి ఎంపీగా ఎన్నికై ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ ఏడాది కాలంగా పార్లమెంట్లో దాదాపు 60 సమస్యల మీద చర్చించానని, ఎక్కువ సమయం పార్లమెంట్ పరిధికి కేటాయిస్తున్నానని, రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానన్నారు. ఎంపీ నిధులతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 ఫ్రీజర్లను ఏర్పాటు చేశానని, గతంలో ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న హాస్పిటల్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ చేసింది అని, దీంతో హాస్పిటల్ మొత్తం సమస్యల నిలయంగా మారాయని, ప్రధాన ఆసుపత్రిని హాస్పిటల్గానే ఉంచి నూతన మెడికల్ కాలేజ్ నిర్మిస్తే బాగుండేదన్నారు. అలా కాకుండా ఉన్న హాస్పిటల్నే మెడికల్ కాలేజ్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీటిని కూడా త్వరలో మంత్రుల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. 35 years అంటే 35 ఏళ్ల కింద డోర్నకల్ టికెట్ అప్పుడు ఆ రోజులలో బీఫామ్ ఇవ్వబడింది అనమాట. 1989లో అంటే ఆ రోజు నాయనగారు డోర్నకల్ వదిలిపెట్టి వరంగల్కి పాత పార్లమెంట్కి టికెట్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. అయితే ఆ రోజులన్నీ నన్ను అన్నాడు, సరే నువ్వు ఉన్నావు, పని చేస్తున్నావు, కానీ నీకంటే ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఇద్దరున్నారు, నూకల్ నరేష్ రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమంటే నేను అప్పుడు పక్కకు జరిగిపోయినా. పనిచేస్తూ వచ్చా, అంటే దగ్గర 20 ఏళ్ళు పని చేసుకుంటూ వచ్చా అనమాట. 2009లో టికెట్ అడిగా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అప్పుడు 2014లో అడిగాను, ఇవ్వలేదు. 2019లో కూడా అప్పుడు నిలబడమంటే నరేష్ రెడ్డి గారు అప్పుడు ఇంటికి వచ్చి తుమ్మల గారు నిలబడతా అన్నారు. మనం వారికి అంటే వారికి ఫ్యామిలీకి దగ్గర వదిలిపెట్టాలంటే అది కూడా ఒప్పుకున్నాను. అప్పుడు 2014లో నా పేరు రాజ్యసభకు ప్రపోజ్ చేశారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. 2014 అదే ఇయర్లో ఎమ్మెల్సీ కూడా రికమెండ్ చేస్తే దానికి కూడా అప్పుడు రాలేదన్నమాట. సరే 2023లో మన రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి పాలకొత్తికి నిలబడాలి అంటే నేను వద్దన్నా, రాజకీయాలు నాకు వద్దన్నాను. అప్పుడు 2024లో అది నాకు అప్పుడు టికెట్ వచ్చింది. దానికి రాహుల్ గాంధీ గారికి మరియు మన ముగ్గురు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేను మీ సహకారంతో, అంటే దీంట్లో ప్రెస్ పాత్ర చాలా ఉంది, మీ సహకారంతో పెద్ద మెజారిటీతో గెలిచాను అనమాట. దానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ. ఎందుకంటే మీ పాత్ర లేకపోతే పబ్లిక్ లో కూడా మెసేజ్ వెళ్ళదన్నమాట.